ఈ ప్రత్యేకమైన దేవుని వాక్యాన్ని వినడానికి ఎంతో ఆశతో మీ పనులన్నిటినీ ప్రక్కన పెట్టి దైవ వర్తమానము కొరకే కూర్చున్న మీ అందరిని బట్టి నేను సంతోషిస్తూ ఉన్నాను నాన్న. ఈ లాక్డౌన్ సమయంలో దేవుని యొక్క సన్నిధిలోనికి మనందరము సమాజముగా కూడుకుని లేకపోయినప్పటికీ మీరు మీ గృహాలలో ఉంటూ దేవుని యొక్క వాక్యము కొరకు ఎదురు చూస్తూ ఉన్నారనే ఆశతో దేవుని సేవకుడిగా పరిశుద్ధాత్మ సహాయముతో మీ దగ్గరికే దేవుని యొక్క మాటలను తీసుకుని రావటం జరిగింది. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉండగా దేవుని మాటలను శ్రద్ధగా వినాలని సేవకుడిగా నేను కోరుతున్నాను. ఎలా ఉన్నారు? ఈ లాక్డౌన్ సమయంలో ఖాళీగా ఇంట్లో సమయాన్ని వ్యర్థం చేయకుండా మీకు దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని కూడా దేవుని యొక్క వాక్యముతో ఎక్కువగా గడపాలని, శుభ్రతను గురించినటువంటి జాగ్రత్తలు మీ కుటుంబాల్లో పాటించాలని ఒక సేవకుడిగా మనవి చేస్తున్నాను. బయట తిరగకండి. పోలీసులకు, ప్రభుత్వానికి, అధికారులకు సహకరించండి. నిజంగా ఈ లాక్డౌన్ పీరియడ్లో దేశం నాశనమైపోతున్నటువంటి కడవరి దినాల్లో ఈ కరోనా వైరస్ ప్రపంచాన్ని విలవిలలాడిస్తున్నటువంటి తరుణంలో నీ క్షేమము కోసం, నా క్షేమము కోసం దేవుడు మన కొరకు ఏర్పరిచినటువంటి పోలీసు అధికారులు, శాఖ అధికారులు, వైద్యులు, పారిశుద్ధ కార్మికులు తీసుకుంటున్నటువంటి ఆ ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను బట్టి నిజంగా వారిని మనము ఘనపరచకుండా ఉండలేం. వారి యొక్క సేవలను కొనియాడకుండా ఉండలేం. మనవంతుగా వారికి మనము సహకరించి ఈ కరోనా వైరస్ మన దేశంలో ఎక్కువగా స్ప్రెడ్ కాకుండా, ఇతరులకు సోకకుండా, మన గృహాల లోపలికి అది రాకుండా జాగ్రత్తగా మనము గృహములోని ఉండి వారికి సహకరించాలని సేవకుడిగా మనవి చేస్తున్నాను. రండి, ఈ ప్రత్యేకమైనటువంటి టీవీ కార్యక్రమము ద్వారా ఈ ప్రత్యేకమైనటువంటి దేవుని మాటలు మీ ఇంట్లోకి వస్తూ ఉండగా శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వినండి. అవి ఎగ్జాక్ట్లీ 2020 సంవత్సరముల క్రితం యేసుక్రీస్తు ప్రభువు శరీరధారుడుగా ఈ భూమి మీద సువార్తను ప్రకటిస్తున్నటువంటి రోజులు. ఆయన సువార్తను ప్రకటిస్తున్నప్పుడు ఆయా గ్రామాలలోనికి, ఆయా పట్టణాలలోనికి, ఆయా ప్రాంతములలోనికి యేసు ప్రభువారు కాలినడకనే వెళ్ళి సువార్త చేసేవారు. ఒక రోజున యేసు ప్రభు బేతనియ నుండి యెరూషలేము పట్టణానికి బయలుదేరారు. బేతనియ నుండి యెరూషలేము పట్టణానికి వెళుతున్నప్పుడు ఒక అద్భుతమైనటువంటి సంఘటన ఆ రోజున జరిగింది. ఏం జరిగింది ఆ రోజున? బైబిల్ ఏమని బోధిస్తుంది ఆ వివరణ అని గనుక ఆలోచిస్తే, వారు బేతనియ నుండి యెరూషలేముకు వెళుతున్నారట. బేతనియ నుండి యెరూషలేముకు వెళుతున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆకలి గొని ఓ అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళినట్లుగా మార్కు సువార్త 11వ అధ్యాయము 12వ వచన భాగం నుండి చక్కగా వ్రాయబడ్డది. నేను చదువుతాను నా బైబిల్లో, జాగ్రత్తగా వినండి. మార్కు సువార్త 11వ అధ్యాయం
12వ వచన భాగము నుండి, మరునాడు వారు బేతనియ నుండి వెళ్ళుచుండగా ఆయన ఆకలిగొని ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరము నుండి చూచి దాని మీద ఏమైనా దొరుకునేమోనని ఆ చెట్టు దగ్గరకు వచ్చాడు. దాని యొద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరేమీ కనబడలేదు. ఏలయనగా అది అంజూరపు పండ్ల కాలము కాదు. అందుకు ఆయన, ఇక మీదట ఎన్నటికి నీ పండ్లు ఎవరునూ తినకుందురుగా కానీ ఆ చెట్టును శపించినట్లుగా దేవుని యొక్క వాక్యములో మనము చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు చెట్టు దగ్గరకు వచ్చారు. ఆ చెట్టు దగ్గర ఏదైనా కాయలు దొరుకుతాయేమోనని చూశారట. కానీ ఆయనకు ఆ చెట్టు దగ్గరకు రాగానే ఆ చెట్టుకు పచ్చని ఆకులు తప్ప ఆ చెట్టుకు కాయలు కనిపించటంలే. ఆయన కాయలు ఉంటాయేమని వచ్చారు, కానీ కాయలు ఆ చెట్టుకు అప్పుడు కాయలే. ఎందుకు కాయలేదు అంటే అది పండ్లు కాసే కాలము కాదట. అయితే ఆ చెట్టు ఎందుకు కాయలేదు అని ఆ చెట్టు మీద ప్రభువు కోపగించుకొని ఆ చెట్టును ఇక ఎన్నటికీ నువ్వు కాయలు కాయకుండా ఉండాలి అని తన నోటితో శపించాడు. ఎప్పుడైతే యేసు ప్రభు వారు శపించారో ఆ చెట్టు ఏమైంది బిడ్డ అంటే, వారు యెరూషలేమునకు వెళ్ళి తిరిగి మరలా ఆ మార్గము గుండా వెళుతున్నారట. ఆ చెట్టును శపించినప్పుడు అది కాయకుండా ఉండునుగాక అని పలికినప్పుడు ప్రక్కన ప్రభు శిష్యులు కూడా ఉన్నారు కాబట్టి అది వారికి జ్ఞాపకం వచ్చింది. కరెక్ట్గా ఆ చెట్టు ఉన్న స్థలానికి రిటర్న్లో వారు వచ్చినప్పుడు ఆ చెట్టు ఉన్న స్థలానికి రాగానే ఆ మాట జ్ఞాపకం వచ్చింది. జ్ఞాపకం వచ్చి అందులో ఒక శిష్యుడు ఆ చెట్టు వైపు చూశాడు. ఆ చెట్టు ఎండిపోయి ఉండటం గమనించాడు. అంతకుముందు ఆ చెట్టు వారు వెళుతున్నప్పుడు పచ్చగా ఉండటం గమనించాడు. ఆ చెట్టును యేసు ప్రభు ఎప్పుడైతే శపించాడో, యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడైతే నువ్వు కాయల కాయకుండా ఉండునుగాక అని పలికాడో, ఆ తరువాత ఆ చెట్టు ఎండిపోవటం యేసుక్రీస్తు ప్రభుతో కూడా ఉన్న శిష్యులు గమనించారు, ఆశ్చర్యపోయారు. మనం యెరూషలేముకు బేతనియ నుండి వెళుతున్నప్పుడు ఆ చెట్టు చాలా పచ్చగా ఉన్నది. కానీ యేసుక్రీస్తు ప్రభు ఆ చెట్టును కాయకుండా ఉండునుగా అనేసరికి ఆ చెట్టు భలే ఆశ్చర్యంగా ఎండిపోయింది అని వారు మాట్లాడుకుంటుంటే యేసుక్రీస్తు ప్రభు విని, యేసుక్రీస్తు ప్రభు వారితో మాట్లాడుతున్న మాట ఏంటంటే 21వ వచన భాగము నుండి, మార్కు సువార్త 11వ అధ్యాయము 21వ భాగము నుండి చదువుదాము. అప్పుడు పేతురు ఆ సంగతి జ్ఞాపకమునకు తెచ్చుకొని, బోధకుడా, ఇదిగో నీవు శపించిన అంజూరపు చెట్టు ఎండిపోయినని ఆయనతో చెప్పిన. అందుకు యేసు వారితో ఇట్లంటున్నాడు, మీరు దేవుని యందు విశ్వాసముంచుడి. ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడుమని ఎప్పుడైతే చెట్టుతో మీరు చెబుతారో, తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు.
మీరు నమ్మి ఇదిగో ఈ కొండ కనపడుతుందో చూడండి, ఈ కొండను సముద్రములో పడును గాక అని గనక మీరు విశ్వాసముతో పలికితే, సందేహింపకుండా దేవుని పట్ల నమ్మకముతో గనక పలికితే, ఆ కొండ వెళ్ళి సముద్రములో పడుద్ది అని యేసు ప్రభువారు పేతురుతో చెబుతున్నాడు. నిజమే, దేవుడు ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి సంగతిని, ప్రత్యక్షతను పేతురుకు బోధిస్తున్నారు. ఏమి ఆ సంగతి అంటే, పేతురు, అంజూరపు చెట్టు ఎండిపోయినదని నువ్వు ఆశ్చర్యపోతున్నావు, కానీ నీకు ఒక సంగతి చెబుతాను. ఏమిటి ఆ సంగతి అంటే, ఈ కొండను లేచి వెళ్ళి సముద్రములో పడునుగా కానీ నువ్వు దేవునిని విశ్వసించి నమ్మి గనక సందేహింపకుండా గనక పలికితే, ఖచ్చితంగా ఆ కొండ సముద్రములో పడిద్దయ్యా అని చెప్పాడు. చూడు, కొండతో మాట్లాడమని దేవుడు చెబుతున్నాడు. విశ్వాసముతో నీ సమస్యతో మాట్లాడమని ప్రభు చెబుతున్నాడు. సందేహింపకుండా నీ ముందు నిలబడినటువంటి సమస్యతో నువ్వు మాట్లాడు అని ప్రభు చెబుతున్నాడు. ఆయన ప్రాక్టికల్గా చేసి చూపించాడు. ఎక్కడ? అంజూరపు చెట్టు దగ్గర. అంజూరపు చెట్టుతో మాట్లాడాడు. అంజూరపు చెట్టుతో ఆయన సంభాషించాడు. అంజూరపు చెట్టుతో ఆయన మాట్లాడుతున్నాడేమని, నువ్వెన్నడూ నువ్వు కాయలు కాయకుండా ఉండునుగా కానీ. అంటే నువ్వు నీ ముందున్న సమస్యతో నువ్వెప్పుడైతే మాట్లాడతావో, నువ్వెప్పుడైతే దేవుని విశ్వసించి నువ్వు నోటితో పలుకుతావో, నీ ముందున్న సమస్య ఏమైతే బిడ్డ అంటే తొలగిపోవటానికి అవకాశం ఉంది. నిజమే, మన శరీరములో పనిచేసే శాపాన్ని మనము కనుక జయించకపోతే, మన జీవితంలో, మన దేహములో, మన శరీరములో సంవత్సరాల మనల్ని శోధిస్తున్నటువంటి శాపం, సంవత్సరాల మనల్ని వేధిస్తున్నటువంటి శాపం మనము గనక జయించకపోతే, అది మన రాబోయే తరాల మీద పనిచేస్తుంది. రాబోయే మన తరాల మీద, రాబోయే మన వంశాల మీద, రాబోయే మన తరాల ప్రజల మీద ఆ శాపం పనిచేస్తూ ఉంటుంది. అందుకోసమే యేసుక్రీస్తు ప్రభువు ఆ చెట్టుతో ఏ రీతిగా మాట్లాడాడు, ఆ కొండతో ఏ రీతిగా మాట్లాడమని ప్రభు చెబుతున్నాడు. తరతరాలుగా మీ ఇంటిలో మిమ్మల్ని వెంబడిస్తున్నటువంటి శాపముతో నువ్వు మాట్లాడాలి. తరతరాలుగా మీ కుటుంబాల్లో వెంబడిస్తున్నటువంటి శాపముతో నువ్వు మాట్లాడాలి. దానిని నువ్వు జయించాలి. జయించకపోతే మన తరాల వారి మీదకు అది కంటిన్యూగా వెళ్ళిపోతుంది బిడ్డ, కంటిన్యూగా వెళ్ళిపోతుంది. అందుకోసమే యేసుక్రీస్తు ప్రభు చెబుతున్నాడు, ఈ చెట్టు ఎండిపోవును గాక, ఇక కాయలు కాయకుండా ఉండునుగా. కానీ చెట్టుతో యేసుక్రీస్తు ప్రభు మాట్లాడాడు బిడ్డ. కొండతో నువ్వు మాట్లాడమని ప్రభు చెబుతున్నాడు. ఆ కొండను ఎత్తుకొని వెళ్ళిపోయి తీసుకొని వెళ్ళి ఆ సముద్రంలో పడునుగా కంటే అది సముద్రంలో పడుతుంది. విశ్వసించి సందేహింపకుండా నువ్వు ఎప్పుడైతే పలుకుతావో, ఆ కొండ సముద్రములు ఎలా పడుద్దో తరతరాలుగా మీ శరీరములో, మీ కుటుంబములో, మీ జీవితాల్లో ఏలుబడి చేస్తున్న శాపం ఈ క్షణాన, ఈ సమయంలో నువ్వు జయించకపోతే
అది రాబోయే తరాల మీద, రాబోయే నీ కుటుంబీకుల మీద, రాబోయే నీ బిడ్డల 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 తరాల మీద అది పనిచేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకోసమే నువ్వేం చేయాలో తెలుసా? నీ ముందు ఏదైతే ఆటంకముగా ఉందో, నీ ముందు ఏదైతే సమస్యగా ఉందో, నీ ముందు ఏదైతే ఇబ్బందిగా ఉందో, దానిని నువ్వు శపించగలగాల. నువ్వు శపించినప్పుడు అక్కడ ఆగిపోద్ది. యేసుక్రీస్తు ప్రభువారు ప్రాక్టికల్గా చూపిస్తున్నాడు. ఆ చెట్టును శపించాడు. నీ ముందున్న సమస్యను, తరతరాలుగా మిమ్మల్ని వెంబడిస్తున్నటువంటి శాపాన్ని నువ్వు శపించాలా. శపించాలి. ఏమని? తరతరాలుగా మా ఇంట్లోకి నువ్వు వస్తున్నావు, తరతరాలుగా మా కుటుంబాల్లో నువ్వు కంటిన్యూగా వస్తున్నావు. శాపమా, ఏదైతే మా ఇంటిలోకి వచ్చి తరతరాలుగా మమ్మల్ని వెంబడిస్తున్నావో ఇక నువ్వు రావడానికి వీల్లేదు అని యేసుక్రీస్తు ప్రభువు ఆ చెట్టు కాయకుండా ఉండునుగా కానీ ఎలా శపించాడో ఆ శాపాన్ని నువ్వు కూడా శపించగలగాల. అవును, మీ ఇంటిలో పేదరికం కొన్ని తరాల నుంచి వస్తుంది నాన్న. మీ ఇంటిలో బీదరికం కొన్ని సంవత్సరాలు కాదు, తరాల నుంచి. నీ తండ్రి పేదవాడు, నీ తల్లి పేదరాలు, నీ తాత పేదవాడు, మీ మామ పేదవాడు, మీ అమ్మమ్మ పేదరాలు, మీ నాన్నమ్మ పేదరాలు, మీ కుటుంబము వారి 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 తల్లిదండ్రులు పేదవారు. ఈ పేదరికం అనేది మీ కుటుంబాల్లో ఎప్పుడు నుంచి వస్తుందంటే కొన్ని తరాల నుంచి అది వెంబడిస్తుంది. మీ తాత పేదవాడు, ఆ పేదరికమే మీ తండ్రికి ఇచ్చాడు. మీ తండ్రి పేదవాడు, ఆ పేదరికమే నీకు ఇచ్చాడు. నువ్వు పేదవాడివి, నీ పేదరికమే నీ బిడ్డకిస్తావు. నీ బిడ్డ పేదవాడు, నీ బిడ్డ పేదరికమే తన బిడ్డకిస్తాడు. సంవత్సరాల 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 తరబడి ఈ పేదరికం అనేది మీ కుటుంబాల్లో ఏలుబడి చేస్తుంది. అయితే దీనికి అంతము లేదా? దీన్ని ఆపగలిగే విధానము లేదా? దీన్ని తొలగించుకొని ఆశీర్వాదములోనికి వెళ్ళే అవకాశము లేదా? ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు చెబుతున్నారు, ఎవరైతే విశ్వాసముతో, ఎవరైతే నమ్మకముతో, ఎవరైతే దేవుని యొక్క మాటను విశ్వసించి ఈ కొండను సముద్రములో పడును గాక అని సందేహింపకుండా పలుకుతారో ఆ కొండ సముద్రములో పడుద్దని చెబుతున్నాడు. నీ తండ్రి పేదరికం, మీ తాత పేదరికం, వారి 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 కుటుంబీకుల పేదరికం నీ దగ్గరకు వచ్చింది కదా, ఇక నీ దగ్గర ఆగిపోవాలా? అది కంటిన్యూ అవ్వడానికి వీల్లేదు, అది కొనసాగడానికి వీల్లేదు. ఎందుకంటే నీ తండ్రి యేసుక్రీస్తు ప్రభుని తెలుసుకోలే, మీ తాత యేసుక్రీస్తు ప్రభుని తెలుసుకోలే, మీ ఫోర్ ఫాదర్స్ ఎవరికి యేసుక్రీస్తు ప్రభుని గురించి తెలియదు. వారి బ్రతుకంత రాళ్ళను రప్పలను పూజించి సజీవుడైన దేవుని తెలుసుకోలేకపోయారు. నీ తండ్రి కూడా రాళ్ళను రప్పలను ఆరాధించి సజీవుడైన దేవుని ప్రేమను, దేవుని శక్తిని తెలుసుకోలేకపోయాడు. అందుకోసమే ఆ పేదరికం అనబడే శాపాన్ని జయించలేకపోయారు. కానీ సహోదరుడా, సహోదరి, నీ తరం వచ్చేసరికి, నీ టైం వచ్చేసరికి, నీ పీరియడ్ వచ్చేసరికి సజీవుడైన దేవుణ్ణి నువ్వు తెలుసుకున్నావు, జీవము కలిగిన దేవుణ్ణి నువ్వు తెలుసుకున్నావు. ఆ జీవము కలిగిన దేవుని దగ్గరకు నువ్వు వచ్చావు, సజీవుడైన దేవుని దగ్గరకు నువ్వు వచ్చావు. ఆ దేవుడు నీతో చెబుతున్నాడు, నీ తండ్రి వద్దకు వచ్చిన పేదరికం, లేక నీ దగ్గరకు వచ్చిన పేదరికం ఇక అది కంటిన్యూ అవ్వడానికి వీల్లేదు. అది అక్కడితో ఆగిపోవాలా.
అది అక్కడ కొనసాగటానికి వీల్లేదు. కొనసాగకుండా అది ఆగిపోయి నీ దగ్గర నుంచి నీ పిల్లల 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 పిల్లలకి దీవెనలు రావాలంటే ఆ పేదరికాన్ని నువ్వు ఇక్కడ ఏం చేయాలంటే జయించగలగాల, దాన్ని నువ్వు ఓడించగలగాల, దాని మీద నువ్వు యుద్ధము చేయగలగాల, దాన్ని నువ్వు శపించగలగాల 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 శపించగలగాల. ఆ కృపలోనికి నువ్వు వచ్చావు, ఆ మహిమ సమయంలోనికి నువ్వు వచ్చావు. అందుకోసమే యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నాడు, నువ్వు దాన్ని నీ నోటితో 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 గనుక పలకగలిగితే నీ పేదరికం, తరతరాలు వెంబడిస్తున్న పేదరికం, తరతరాల నుంచి మీ తాత ముత్తాతల దగ్గర నుంచి మిమ్మల్ని వెంటాడుతున్న పేదరికం ఆగిపోవటానికి అవకాశం ఉంది. అవునా? నీ తండ్రి పేదవాడు, నీ తల్లి పేదరాలు, నీ తల్లి ఆయా ఆయా ఇండ్లలో పాచి పని చేసి కష్టపడి సంపాదించి తీసుకొచ్చి నిన్ను పెద్ద చేసింది. నువ్వు కూడా అదే పేదరికంలోకి వెళ్ళిపోతున్నావు. నువ్వు కూడా ఆయా ఆయా ఇండ్లలో పాచి పని చేసుకుని బ్రతుకుతున్నావు. నీ తల్లి పేదరాలు, నీ తల్లి ఇతరుల ఇళ్లలో పాచి పని చేసింది, వారి తల్లి ఇతరుల ఇళ్లలో పాచి పని చేసింది, వారి తల్లి ఇతరుల ఇళ్లలో పాచి పని చేసి బ్రతుకుతూ వచ్చారు. ఇది కొన్ని సంవత్సరాలు తరాల నుంచి కంటిన్యూ అవుతుంది. అయితే ఈ పేదరికాన్ని నీ బిడ్డకి ఇస్తావా నాన్న? ఈ దరిద్రతని నీ బిడ్డలకి ఇస్తావా? ఈ భయంకరమైన శాపాన్ని నీ బిడ్డలకి ఇస్తావా? ఆ పేదరికమును పోగొట్టుకోవాలి లేదా నీకు? ఆ పేదరికం నుంచి బయటకు రావాలని నీకు లేదా? ఆ పేదరికమును విడిచి నువ్వు బయటకు రావాలని నీకు ఆశ లేదా? అవునానా? ఆ పేదరికం పోవాలంటే, ఆ దరిద్రత కొట్టివేయబడాలంటే ఒకే ఒక మార్గం. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి నువ్వు వచ్చావు కనుక, యేసుక్రీస్తు ప్రభుని రక్షకుడిగా నువ్వు అంగీకరించావు కనుక, నీ నోటితో ఆ పేదరికాన్ని నువ్వు ఓడించగలగాలి, నువ్వు పలకాలి కదా. నీ తండ్రి ఆటో డ్రైవరు, అతని తండ్రి ఆటో డ్రైవరు, అతని తండ్రి లారీ క్లీనరు, అతని తండ్రి ట్రాక్టర్ క్లీనరు, అతని తండ్రి ఒక జీతగాడు. తరాల నుంచి, కొన్ని సంవత్సరాల నుంచి మీ కుటుంబంలో మిమ్మల్ని వెంబడిస్తున్నది ఈ పేదరికం. అప్పుడప్పుడు నీ తండ్రి అంటాడు, నువ్వు చదువుకోవాలని ఆశ నీకున్నప్పుడు, డాడీ నేను చదువుకుంటాను డాడీ, నన్ను చదివించండి అని నువ్వు అడిగితే, నీ తండ్రి అంటాడు, ఒరే నేనేదో ఆటో తోలి 4 రూపాయలు సంపాదిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాను, నా తర్వాత నువ్వు ఆటో నడపాలరా, నువ్వు కుటుంబాన్ని పోషించాలంటే ఆ ఆటో నువ్వు నడపాలి, నువ్వు చదువుకుంటే ఎట్లా అని అప్పుడప్పుడు మీ తల్లిదండ్రులే మిమ్మల్ని నిరుత్సాహపరిచిన సందర్భాలు ఎన్ని ఉంటాయి. సహోదరుడా, నువ్వు తోలిన ఆటో మీ బిడ్డ తోలాలా? నీ బిడ్డలు తోలిన ఆటో మరల వారి బిడ్డలు తోలాలా? ఈ పేదరికం, ఈ దరిద్రత మీ కుటుంబాల్లో సంవత్సరాల సంవత్సరాల తరబడి కంటిన్యూ అవ్వాలా? వద్దు నాన్న, దాన్ని నువ్వు జయించాలా, దానిని నువ్వు ఓడించి నీ బిడ్డలకు నువ్వేమివ్వాలంటే ఆశీర్వాదపు మార్గాన్ని నువ్వు దేవుడు సమక్షములో నీ పిల్లలకు పంచగలగాల. ఎందుకు అంటే, నీ తండ్రి ఎందుకు అలా ఉన్నాడు అంటే, నీ తల్లి ఎందుకు అలా ఉన్నదంటే, వారు క్రీస్తుని తెలుసుకోలేకపోయారు, వారు సజీవుడైన దేవుని దగ్గరకు రాలేకపోయారు. కాబట్టి వారు పేదరికములో, వారు దారిద్రతలో జీవించారు. కానీ ఇప్పుడు నువ్వెక్కడికి వచ్చావంటే, సజీవుడైన యేసయ్య దగ్గరకు వచ్చావు. ఉన్నవి లేనట్లు, లేనివి ఉన్నట్లు చేయగలిగిన దేవుని దగ్గరకు వచ్చావు. నువ్వు ఊహించిన వాటికంటే అత్యధికముగా నీకు ఇవ్వగలిగిన దేవుని దగ్గరకు వచ్చావు. ఉన్నతమైన శిఖరాలకు నువ్వు ఎక్కించగలిగిన సజీవుడైన దేవుని నువ్వు తెలుసుకున్నావు. నీ పితరులు తెలుసుకోలే,
నీ తల్లిదండ్రులు తెలుసుకోలే, మీ కుటుంబీకులు తెలుసుకోలే, వారు తెలుసుకోలేదు. కానీ నువ్వు తెలుసుకున్నావు యేసును గురించి. వారికి లేని కృప దేవుడు నీకు ఇచ్చాడు. వారికి లేని భాగ్యం దేవుడు నీకు ఇచ్చాడు. అవును కదూ? మన పితరులకు లేని భాగ్యం, మన పితరులకు లేని యొక్క గొప్ప కృప ఈ కాలములో యేసుక్రీస్తు ప్రభు ద్వారా దేవుడు మనకిచ్చాడు. అది ఏమిటంటే, నీ నోటితో నువ్వు నీ సమస్యతో నువ్వు మాట్లాడగలగాలి. నీ నోటితో నువ్వు నీ సమస్యను నువ్వు శపించగలగాల. విశ్వసించి తండ్రి పట్ల, దేవుని పట్ల నమ్మకముతో ఎవరైతే పలుకుతారో వారు పలికిన మాటను దేవుడు జరిగిస్తాడు. చాలా సంవత్సరాలు పేదరికముతో కుమిలిపోయావు నాన్న. తరతరాలు మీ ఇంటిలో పేదరికం మిమ్మల్ని వెంటాడింది. నీ తల్లి కూలి పని చేసింది, నీ తండ్రి కూలి పని చేశాడు, నీ తండ్రి ఆటో తోలాడు, నీ తండ్రి ఆ లారీ క్లీనరు, నీ తండ్రి హోటల్లో పని చేశాడు. రాత్రిపూట పనికి వెళ్ళేవారు, కూలి పనికి వెళ్ళి మిమ్మల్ని పోషిస్తూ వచ్చారు. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, నీ తండ్రి కూలి చేశాడు కదా, నువ్వు కూలి చేయాలని లేదు నాన్న. నీ తల్లి పాచి పని చేసింది కదా అని నువ్వు కూడా పాచి పని చేయాలని లేదు నాన్న. ఎందుకో తెలుసా? దాన్ని జయించకపోతే, దాన్ని ఓడించకపోతే రేపది నీ బిడ్డలకు కూడా అదే వస్తుంది. అందుకోసమే తరతరాల నుంచి శాపకర్మగా వస్తున్న ఆ పేదరికాన్ని నువ్వేం చేయాలంటే, నీ నోటితో నువ్వు శపించాలి. పేదరికమా, సంవత్సరాల సంవత్సరాల తరబడి మా ఇంటిని పరిపాలించి నాశనం చేసిన పేదరికమా, ఇక నువ్వు మా ఇంట్లో నీకు రావడానికి వీలు లేదని నీ నోటితో చెప్పాలి. కొన్ని కుటుంబాల్లో చూడండి, వంశపారంపరముగా రోగాలు శరీరాలకు వచ్చేస్తాయి. చాలా మందిని నేను చూశాను. ఆ వ్యక్తికి ఇంట్లో షుగర్ ఉంటే, ఈ వ్యక్తికి ఇంత చిన్న వయసులో షుగర్ వచ్చింది ఏంటి అని అడిగితే, ఆ షుగర్ అండి వాళ్ళ నాన్నకున్నదండి. వాళ్ళ తండ్రి దగ్గరికి వెళ్ళి అడుగుదాం. ఆ తండ్రి దగ్గరికి వెళ్ళి, ఏమయ్యా నీ షుగరు నీ బిడ్డకు వచ్చింది, నీకు షుగర్ ఎట్లొచ్చింది అని అడిగితే, ఏముంది పాస్టర్ గారు, ఈ షుగర్ మా నాన్నకు ఒకటి ఉందండి. ఆ తండ్రి దగ్గరికి వెళ్ళి అడిగితే చెప్పేది, ఈ షుగర్ నీకు ఎలా వచ్చిందయ్యా అంటే, ఈ షుగర్ రోగం తగలబడి మా నాన్నకు ఉందటండి, అందుకని నాకు వచ్చింది అంటారు. ఆ షుగర్ వ్యాధి చూడండి, ఆ తండ్రి నుంచి మొదలయ్యి, ఆ తండ్రి నుంచి నీ తండ్రికి, నీ తండ్రి నుంచి నీ బిడ్డలకి, నీ బిడ్డల నుంచి వారి బిడ్డలకు ఈ షుగర్ వ్యాధి అనేది ఏమవుతుందంటే కంటిన్యూ అవుతుంది. చాలామంది అనుకుంటారు, ఇది మా నాన్నగారికి ఉంది కనుక ఇక నాకు కూడా వచ్చింది, ఇది ఇక మా వంశం అంతా అలాగే ఉంటుంది అనుకుంటున్నారు. కానీ నీకొక శుభవార్త, నీకొక గుడ్ న్యూస్ చెప్తున్నాను సేవకుడిగా. నీ తండ్రికి వచ్చినటువంటి షుగర్ వ్యాధి నీకు రాదుగా. ఎందుకో తెలుసా? నువ్వు యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చావు. నీ నోటితో ఇప్పుడు నువ్వేం చెప్పాలి తెలుసా? మా తాత దగ్గర నుంచి మా తండ్రి దగ్గరకు వచ్చినటువంటి షుగర్ వ్యాధి ఇక నా దగ్గరకు రావద్దు ప్రభువా, యేసు నామములో దాన్ని శపిస్తున్నానని, అది నాకు కానీ నా బిడ్డలకు కానీ రావడానికి వీల్లేదు అని దాన్ని నువ్వు ఓడిస్తే, ఆ షుగర్ వ్యాధి నీ తండ్రితోనే ఆగిపోద్ది. అది కంటిన్యూ అవడానికి దేవుడు ఒప్పుకోడు. నువ్వు నోటితో పలికితే, నీ నోటితో నువ్వు మాట్లాడగలిగితే, ఆ షుగర్ వ్యాధిని నువ్వు అక్కడే అరికట్టగలవు. చాలామంది కుటుంబాల్లో వారి తల్లిదండ్రులకున్న జబ్బులు, వారి తాత ముత్తాతలకున్న జబ్బులు, వారి కుటుంబాల్లో
వంశపార్యపరముగా వస్తున్నటువంటి జబ్బులు, ఇక మా కుటుంబంలో ఇది అలవాట్లేండి అని అనుకుంటున్నారేమో, కానీ యేసుక్రీస్తు ప్రభు రక్తం ఏం చేసిందంటే మీ కుటుంబాలలో తరతరాలుగా ప్రాకుతూ వస్తున్నటువంటి ఆ శాపకరమైనటువంటి వ్యాధిని యేసుక్రీస్తు రక్తం నిలిపివేసింది. హల్లెలూయా. యేసుక్రీస్తు రక్తానికి ఆ శక్తి ఉంది. యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తానికి ఆ పవర్ ఉంది. యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తానికి మాత్రమే ఆ శక్తి ఉన్నది. అందుకోసమే నీ తండ్రికి కలిగిన షుగర్ నీకు రాదు. ఒకవేళ నీకు కలిగిన షుగర్ నీ పిల్లలకు రావడానికి వీల్లేదు. అది రాకుండా ఉండాలంటే యేసయ్య చెబుతున్నాడు, ఆ కొండను సముద్రములో పడునుగా కనులు పలికితే ఆ సముద్రములో కొండ ఎలా పడుద్దో నీ సమస్య ముందు నువ్వు నిలబడి ఈ శాపము, ఈ వ్యాధి, ఈ షుగరు తరతరాలుగా మా గృహములోకి వస్తున్నటువంటి వ్యాధి ఇక రావడానికి వీల్లేదు అని పలికితే అక్కడే ఆగిపోతే యేసుక్రీస్తు ప్రభువులో ఉన్న కృపదే. యేసుక్రీస్తు ప్రభువులో ఉన్న కృపదే. దేవుడు మాట్లాడుతున్నాడు నీతో. లోకములో ఉన్న సమస్యను నువ్వు నమ్ముతున్నావు, కానీ దేవుని వాగ్దానాన్ని నువ్వు నమ్మలేకపోతున్నావు. ఫలానా వ్యక్తికి ఆ సమస్య వచ్చిందట, అది మనకు కూడా వస్తుందట అంటే ఆ సమస్యను నమ్ముతున్నావు, కానీ దేవుని వాగ్దానంలో నమ్మలేకపోతున్నావు. అందుకోసమే ప్రభు ఈ దినము నీతో మాట్లాడుతున్నాడు. ఆ అంజూరపు చెట్టుని ప్రభువు శపించటంలో గల కారణం, ఆ అంజూరపు చెట్టు ఎండిపోయేలా చేయటంలో గల కారణం ఏంటంటే నువ్వు కూడా చేయొచ్చు. నువ్వు కూడా నిన్ను వెంబడిస్తున్న పేదరికాన్ని ఆపేయచ్చు. నిజమే. నా తండ్రి, నా తల్లి, వారి తల్లిదండ్రులు పేదవారు. వారికి రక్షకుడు యేసయ్య తెలియదు. వారి జీవితంలో భయంకరమైన శాపాన్ని అనుభవించారు. భయంకరమైనటువంటి శాపగ్రస్తమైన జీవితాన్ని అనుభవించారు. అదే శాపం నా జీవితంలో కూడా కొంతకాలం వచ్చింది. అదే కరువు, అదే కష్టము, అదే శ్రమ, అదే భయంకరమైన వేదన నా జీవితంలో కూడా వచ్చింది. కానీ నా జీవితంలోకి వచ్చినప్పటికీ దేవుని దగ్గరికి నేను రావడాన్ని బట్టి, యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి నేను రావడాన్ని బట్టి ఆ శాపం ఏమైపోయిందంటే అది అక్కడతో ఆగిపోయింది. హల్లెలూయా. నేను అనుభవించినటువంటి శాపం, నేను అనుభవించిన కష్టం, నేను అనుభవించినటువంటి వేదన ఇక అక్కడతో ఆగాలని దాన్ని శపించాను. ఆ తరువాత నేను అనుభవించిన శాపం కానీ, నా తల్లిదండ్రుల నుంచి వచ్చినటువంటి శాపం కానీ, నా తల్లిదండ్రులు అనుభవించినటువంటి భయంకరమైన శాపగ్రస్తమైన జీవితం కానీ, పేదరికం కానీ ఇక ఇప్పుడు నా బిడ్డలకు లేదు. ఎందుకో తెలుసా? నాతో ఆ శాపం అక్కడ ఆగిపోయింది. నాతో ఆ పేదరికం అక్కడ ఆపేశాను. నాతో ఆ దరిద్రతను అక్కడ ఆపేశాను. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి నేను వచ్చాను కనుక, యేసుక్రీస్తు ప్రభు యొక్క వాక్య ప్రత్యక్షత నేను చూశాను కనుక నా నోటితో చెప్పాను, ఈ పాపము, శాపము, పేదరికము, దరిద్రత ఇక నాతోనే ఆగిపోవాలి. నా నుంచి నా బిడ్డలకు కానీ, వారి నుంచి వారి పిల్లలకు కానీ రావడానికి వీల్లేదని విశ్వాసముతో దేవుని సన్నిధిలో పలికాను. అందుకోసమే నా తల్లిదండ్రులు అనుభవించిన ఆ బీదరికము, శాపము ఇక నాలోను కానీ నా బిడ్డలోను కానీ రాకుండా యేసయ్య ఏం చేశాడంటే దాన్ని ఆపేశాడు. ఈ వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరుడా, ఎంతకాలం ఈ పేదరికముతో బాధపడతావు? ఎంతకాలం ఆ వ్యాధులతో సతమతమైపోతావు? ఎంతకాలము ఆ శాపము నిన్ను ఏలుబడి చేస్తుంది? నువ్వు ఆటో తోలి జీవించావు, నీ బిడ్డలు కూడా ఆటోని తోలాలా? నువ్వు ఇళ్ళల్లో పాచి పని చేసి జీవించావు, నీ బిడ్డలు కూడా పాచి పని చేయాలా? రోజు ఉదయాన్నే లేచి ఒక చిన్న బాక్స్ కట్టుకొని పనికి వెళ్ళి జీవించావు.
నీ బిడ్డలు కూడా పని చేస్తూనే జీవించాలా? లేదా నువ్వు కూలి పని చేసిన వాడువైతే నీ బిడ్డ కలెక్టర్ అవ్వాలి. నువ్వు పాచి పని చేసిన వ్యక్తివైతే నీ బిడ్డ ఒక ఐఏఎస్ అవ్వాలి. నువ్వు ఆటో తోలుకుని బ్రతికిన వ్యక్తివైతే నీ బిడ్డ ఒక ఐపీఎస్ అవ్వాలి. రోజువారీ కూలి పని చేసుకుని 100-200 రూపాయలు సంపాదించుకొని కష్టపడి నీ జీవితాన్ని నడుపుతూ ఉండి నీ బిడ్డలను పెద్ద చేసుకునే వ్యక్తివైతే నీ బిడ్డలు అధికారులు కావాలి. నీ బిడ్డలు నాయకులు కావాలి. నీ బిడ్డలు ఉన్నతమైన కృపలోనికి వెళ్ళాలి. నీ పేదరికం నీ బిడ్డకి ఇవ్వకూడదు బిడ్డ. నీ దరిద్రత నీ బిడ్డలకు ఇవ్వకూడదు నాన్న. నీ రోగాలు నీ బిడ్డలకు రాకూడదు బిడ్డ. శాపగ్రస్తమైన ఆ రోగాలు, వంశాపార్యముగా వస్తున్నటువంటి ఆ రోగాలు మీ బిడ్డలకి రాకూడదు. అవును, నా తండ్రికి షుగర్ వ్యాధి ఉందట. మా నాన్నగారితో నేను మాట్లాడుతున్నప్పుడు చెబుతుంటాడు, షుగర్ వచ్చిందిరా అంటాడు. షుగర్ వచ్చిందిరా అంటాడు. ఆ మాట చెప్పినప్పుడు ఒక స్నేహితుడు నాతో అన్నాడు, వాళ్ళ నాన్నగారికి ఉండి ఉంటుంది, మీ నాన్నగారికి వచ్చింది, మీ నాన్నగారికి వచ్చింది కాబట్టి నీకు వచ్చింది అన్నాడు. నేను నవ్వాను. ఎందుకు నవ్వుతున్నావు అన్నాడు. అది నా దగ్గరికి రాదు అన్నాను. అది నా దగ్గరికి రాదు. ఏమేంటి? నా తండ్రి యేసుక్రీస్తు ప్రభుని తెలుసుకోలేదు కాబట్టి వచ్చింది. నేను యేసుక్రీస్తు ప్రభుని తెలుసుకున్నాను కాబట్టి ఆ షుగరు యేసు నామములో అక్కడే ఆగిపోవాలని చెప్పించాను. ఇక అది నా దగ్గరకు రాకూడదు. నా నుంచి నా బిడ్డలకు రాకూడదు. వారి నుంచి వారి బిడ్డలకు రాకూడదు. రావడానికి వీల్లేదు. ఎందుకంటే నేను యేసు రక్తములో కడగబడ్డ వ్యక్తిని. హల్లెలూయా. నిజమే. నువ్వెందుకు నీ బిడ్డలకు ఆ రోగాన్ని ఇస్తున్నావు? నువ్వెందుకు నీ బిడ్డలకు తరతరాలు ఆ వ్యాధులు ఇస్తున్నారు మీరంటే, మీరు యేసు ప్రభు దగ్గరకు రాకనే. యేసుక్రీస్తు ప్రభు రక్తము మనుష్యుల యొక్క ప్రతి పాపమును కడుగునని యోహాను సువార్త 1వ పత్రిక 1వ అధ్యాయములో ఆయన స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఈ వాక్యం వింటున్న ప్రియ బిడ్డ, నువ్వు కూలి పని చేస్తే నీ బిడ్డ కూలి పని చేయకూడదు నాన్న. నువ్వు అంట్లు కడుగుతూ బ్రతికితే నీ బిడ్డలు అంట్లు కడుగుతూ బ్రతకూడదు బిడ్డ. నువ్వు రోజు మిల్లుకి వెళ్ళి పని చేస్తావు, నీ బిడ్డలు కూడా మిల్లుకి వచ్చి పని చేయాలా? నీ బిడ్డలు కూడా నీకులాగనే భయంకరమైన జీవితాన్ని అనుభవించాలా? దేవుని వాక్యం దానికి ఒప్పుకోట్లా. అది అక్కడితో ఆగిపోవాలి. నువ్వు దీవించబడాలి. నీ బిడ్డలు దీవించబడాలి. నీ బిడ్డలు అధికారులు అవ్వాలి. నీ బిడ్డలు ఉన్నతమైన కృపలోనికి వెళ్ళాలి. అలా జరగాలంటే నీ ముందు ఉన్న ఆ పేదరికమును నువ్వు ఇప్పుడు ఓడించాలా. నీ నోటితో పలకాల. ఆ శాపముతో నువ్వు మాట్లాడాలి. ఆ పేదరికముతో నువ్వు మాట్లాడాలి. ఆ సమస్యతో నువ్వు మాట్లాడాలి. పేరు పెట్టి సమస్యతో నువ్వు మాట్లాడి, ఇక ఇది మా ఇంట్లోకి రాకూడదు అని నువ్వు పలికితే, ఆ రోగము, ఆ సమస్య, ఆ శాపము ఇక నీ ఇంట్లోకి రావడానికి అవకాశము లేదు. ప్రభు ఎంత అద్భుతంగా ప్రాక్టికల్గా చెప్పాడు ఈ మాటని. ఆశ్చర్యం వేసింది పేతురికి. ప్రభువా, మనము నిన్నటి దినమున వెళ్ళేటప్పుడు ఆ చెట్టును మీరు శపిస్తే ఆశ్చర్యంగా చెట్టు ఎండిపోయింది. ఏ పేదరు, ఈ చెట్టు కదా బాబు, ఈ చెట్టుకి వెళ్ళిపోతుంది. ఒకసారి ఆ కొండ చూడండి, ఒక పెద్ద కొండగా ప్రభువా, ఆ కొండను కూడా వెళ్ళి సముద్రములో పడు అంటే పడుద్ది. నీ తండ్రికి వచ్చిన షుగర్ అది అక్కడతో ఆగిపోవునుగా కంటే ఆగిపోద్ది. మీ తల్లిదండ్రులకు వచ్చినటువంటి వ్యాధులు అవి అక్కడతో ఆగిపోవునుగా కంటే ఆగిపోద్ది.
మీ కుటుంబంలో మీ తల్లిదండ్రులు వెంబడించిన పేదరికం అది అక్కడితో ఆగిపోవునుగాక అంటే ఆగిపోద్ది. ఆగిపోవునుగాక అనే మాట సందేహింపకుండా అనాలట. హల్లెలూయా. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమని చెబుతుంది దేవుని యొక్క వాక్యం. ఈ రోజు నుంచి నీ తరతరాల నుంచి వెంబడిస్తున్న, మీ గృహాల్లోకి వెంబడిస్తున్న శాపాన్ని జయిస్తావా? మీ కుటుంబంలో వంశాపార్యముగా వస్తున్నటువంటి ఆ రోగాలను నువ్వు జయిస్తావా? నువ్వు జయించాలంటే సోదరుడా, నువ్వు జయించాలంటే జయశీలుడైన దేవుని దగ్గరికి నువ్వు రావాలి. ఆయన నీకు జయాన్ని ఇస్తాడు. లోకమును నేను జయించి ఉన్నాను, ఇదిగో లోకమును నేను జయించి ఉన్నాను, మరణమును జయించి ఉన్నాను. మరణమా నీ ముల్లెక్కడా, మరణమా నీ విజయం ఎక్కడని మరణమును ఓడించిన దేవుని దగ్గరకు నువ్వు వస్తే, రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు నువ్వు వస్తే, సజీవుడైన యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు నువ్వు వస్తే, నీ తల్లి నీ తండ్రి తెలియక రాళ్లను పూజించారు, నీ తల్లి నీ తండ్రి తెలియక పుట్టలలో పాలు పోశారు, నీ తల్లికి నీ తండ్రికి తెలియక చెట్లకు మొక్కారు. వారికి లేని భాగ్యం నీకు దొరికింది, వారికి లేని కృప నీకు దేవుడిచ్చాడు. ఏమిటి ఆ కృప అంటే, ఇదిగో ఆ కృప యేసుక్రీస్తే. యేసుక్రీస్తే నీకోసం నేను ప్రార్థన చేయబోతున్నా. ఈ ప్రత్యేకమైన సమయంలో మీ కుటుంబాల కోసం నేను ప్రార్థన చేయబోతున్నా. నిజమే యేసయ్యా, తరాల నుంచి వంశాపార్యముగా మా కుటుంబంలో ఎన్నో శోధనలు, వ్యాధులు, మా తాత పేదవాడు, నా తండ్రి పేదవాడు, నేను పేదవాడిని, ఇక నా బిడ్డలు కూడా పేదవారుగానే ఉంటున్నారు యేసయ్యా. కానీ ఈరోజు నాతో మాట్లాడావు, ఆ పేదరికముతో నేను మాట్లాడుతున్నాను అని నువ్వు నిలబడి నీ ముందు నీ ఇంటిలో ఉన్న పేదరికముతో చెప్పిప్పుడు నీ నోటితో, తరతరాల నుంచి దారిద్రతను పేదరికాన్ని తీసుకొస్తున్న దుష్టుడా, నజరేయుడైన యేసు నామములో నిన్ను శపిస్తున్నానని చెప్పు. తరతరాల నుంచి వంశాపార్యముగా వస్తున్న రోగములు, శాపములు, యేసు నామములో మిమ్మల్ని శపిస్తున్నానని మీరు చెప్పండి మీ నోటితో. అవన్నీ కాలిపోతాయి. నీ బిడ్డలు, నువ్వు ఆశీర్వాదమునకు వారసులవుతారు. నీ నుంచి ఆశీర్వాదం ప్రారంభం కావాలి. నా మట్టుకైతే దేవుని సేవకుడిగా చెబుతున్నా, నా తండ్రి నా తల్లి వరకు పేదరికం అనుభవించినటువంటి పరిస్థితులు, కానీ దేవుని ఆశీర్వాదం నా దగ్గర నుంచి ప్రారంభమైంది. నా దగ్గర నుంచి ఆ దీవెన నా బిడ్డలకు వస్తుంది, నా బిడ్డల నుంచి వారి బిడ్డలకు వెళుతుంది. ఈ వాక్యం వింటున్నా నా సహోదరుడు, నా సహోదరి, నీ జీవితంలో కూడా ఆశీర్వాదం ప్రారంభం కావాలి ఈరోజు, దీవెనలు ప్రారంభం కావాలి ఈరోజు. అందుకోసమే నిన్ను వెంటాడిన ఆ భయంకరమైన పేదరికాన్ని, రోగాన్ని, కష్టాలను, అప్పులను నువ్వేం చేయాలంటే యేసు నామములో శపించాలి. ఎవరైతే శపిస్తున్నారో, ఎవరైతే దానితో మాట్లాడుతున్నారో వారి కోసం నేను ప్రార్థన చేయబోతున్నా. దయగలిగిన తండ్రి నీకు స్తోత్రాలు. ఎంతమంది బిడ్డలు ఈరోజు వాక్యం విన్నారో, వారి జీవితాల్లో తరతరాల నుంచి వారిని వెంబడిస్తున్న పేదరికం. తన తండ్రి ఒక రిక్షా తొక్కేవాడయ్యా, తన తల్లి ఓ ఇంట్లో పాచి పని చేసే వ్యక్తి అయ్యా, తన తండ్రి ఒక లారీ క్లీనర్ అయ్యా, తన తల్లి ఆయా ఇండ్లలో పనిచేసే వ్యక్తి. కానీ అది నాకు రావద్దు, నా బిడ్డలకు రావద్దని ఇక్కడ ఎంతమంది ఆ పేదరికాన్ని శపించారో, యేసు నామములో వారి మీదకు ఆశీర్వాదములు కుమ్మరించబడును గాక.
ఎంతమంది వ్యాధులు, తన తండ్రికి షుగర్ ఉన్నది, వారి తండ్రికి షుగర్ ఉన్నది, వారి తల్లికి జబ్బు ఉన్నది, వారి తల్లికి క్యాన్సర్ ఉన్నది. ఇలా తరాల నుంచి వారి జీవితంలో సంక్రమిస్తున్నటువంటి వ్యాధులు ఎవరైతే శపించారో అది యేసు నామములో నిలిచిపోవను కాక. వారి జీవితాల్లోనికి దీవెనలు రిలీజ్ చేస్తున్నా, వారి జీవితాల్లోనికి ఆశీర్వాదాలు రిలీజ్ చేస్తున్నా. ఆటో డ్రైవర్ కొడుకు నాయనా ఐఏఎస్ కావాలి, లారీ క్లీనర్ కొడుకు ఒక ఐపీఎస్ కావాలి. తండ్రి, నీ బిడ్డలను ముట్టుకోండి, నీ బిడ్డలను దర్శించండి, ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థించి దీవిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు.